ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం నాడు నిర్వహించిన రెల్లి కుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రెల్లి ఉపకుల మహారాలీ నగరంలో విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన రెల్లి కులస్తులు జిల్లా కేంద్రం విజయనగరంలో కదం తొక్కారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పలు కూడళ్ల గుండా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెల్లి ఉపకులాల ఎస్సీ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్ మురళీమోహన్ తదితరులు మాట్లాడారు. కలిసి ఈ రోజు మహాధర్నా ర్యాలీ చేయడం నిలబెట్టాం. ఎందుకంటే సుప్రీంకోర్టు రెల్లి కులస్తుల గురించి తీర్పు ఇవ్వడం జరిగింది వర్గీకరణ గురించి. కానీ రెల్లి కులస్తులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని 25 లక్షల పైబడి ఉంటే చాలా తప్పుడు లెక్కలు చూపించడం జరిగింది. గతంలోని రామచంద్ర కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ వారు ప్రభుత్వాలకి రెల్లి వాటి ఉపకులాల గురించి తక్కువ గణాంకాలు చెప్పడం జరిగింది. దాని మూలంగా రెల్లి వాటి ఉపకులాల 14 జాతులు అందరూ విద్య, వైద్య, ఉపాధి కోల్పోయారు. కానీ మా యొక్క విజయనగరం జిల్లాలోని ఇప్పుడు 70,000 జనాలు ఉన్నాము. శ్రీకాకుళం జిల్లాలోని 75,000 జనాలు ఉన్నాము. విశాఖపట్నంలోని 85,000 జిల్లాలు ఉన్నాము. మండ్యం జిల్లాలోని 30,000 జిల్లాలు ఉన్నాము. అలాగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోని 25 లక్షల పైబడి వాళ్ళ రెల్లి వాటి ఉపకులాల గ్రూపులు ఉన్నాము. దయచేసి రెల్లి, సబరి, సచడి, చచండి, చండి, గాసుడి అని 14 ఉపకులాలు రెల్లి వాటి ఉపకులాలు ఉన్నాము. దయచేసి మేము ఏం చెప్తున్నామంటే మా యొక్క రెల్లి కులాలు ఉపకులాలందరికీ మేము 25 లక్షల పైబడి ఉన్నాం. కాబట్టి మా యొక్క సుప్రీంకోర్టు 1% 2028లో ఉన్న గణాంకాలు తీసి ఇప్పుడు 2024లోనే ఆ గణాంకాల ప్రకారం ఇచ్చారు. చాలా తప్పుడు లెక్కలు ఇచ్చారు. కానీ 2008కి ఇప్పటికీ మేము మా జనాభా అనేది పెరుగుదల ముఖం అయింది. చాలా జనాలు పెరిగాము. దయచేసి మా జనాభా ప్రాతినిధ్యం బట్టి మాకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని, లేదంటే కులగణన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చేసి ఆ యొక్క జనాభా సెన్సేషన్ బట్టి వర్గీకరణ చేసి అప్పుడు మా 5% ఇవ్వాలని కోరుకుంటున్నాం.